హాయ్, నేను మీ తెలంగాణమ్మ. ఈరోజు బిర్యానీ ఎట్లా చేయాలో చూపిస్తా. ముందుగా ఒక అరకిలో చికెన్ తీసుకొని బాగా కడిగి ఒక గిన్నెలో వేసి పెట్టుకున్న తర్వాత పెరుగు వేసుకొని ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అప్పుడే నూరుకొని వేసుకోవాలి. నిమ్మకాయ ఒక పెద్ద సైజు, పచ్చిమిర్చి, ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ధనియాల పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ఇంకా 3 చెంచాల వరకు నూనె వేసుకొని బాగా కలిపి ఒక అరగంట పక్కన పెట్టేసేయాలి. తర్వాత బియ్యం కూడా నానబెట్టుకొని ఒక అరగంట పక్కన పెట్టేయాలి. ఒక పొయ్యి మీదనేమో ఎసరు పెట్టుకోవాలి, ఒక పొయ్యి మీద చికెన్ ఉడికించుకోవాలి. ఎసరు వచ్చేలోపు చికెన్ అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు చికెన్ గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా అన్నము బియ్యం మనకు 80% ఉడికితే సరిపోతుంది అన్నము. ఇక ఇది ఉడికింది మొత్తం చికెన్లో వేసుకొని మళ్ళీ చికెన్ పైనుంచి వచ్చేసి ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలరు, నెయ్యి కొంచెం వేసుకొని ఒక 15 నిమిషాలు మంటను సిమ్లో పెట్టి దించేసేయాలి. తర్వాత బిర్యానీ మస్తు టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.